తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పండగ వాతావరణంలో అవ్వాతాతలకు ఎన్టీఆర్ భరోసా అందించి బాసటగా నిలుస్తున్నామని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 16వ డివిజన్ బాలాజీ నగర్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే జనార్దన్ రాకను స్వాగతిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలతో సభా ప్రాంగణం వరకు తీసుకువచ్చారు. పోయి ఇవ్వాలి. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం పెంచిన 4,000 రూపాయలు, గతంలో ఇవ్వాల్సిన 3,000 రూపాయలను కలిపి 7,000 రూపాయల పింఛన్ను లబ్ధిదారులకు ఎమ్మెల్యే జనార్దన్ అందించారు. రైల్వే గేట్ అవతల ప్రజానీకం అందరూ అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలు పరిష్కారంతో పాటు ఈ ప్రాంతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించి వారి కోరికలు తీరుస్తున్నామని అన్నారు. గతంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు మంచినీటి సరఫరా కోసం ఒక మిషన్ ఏర్పాటు చేశామని, అవి మూతపడిందని, దాన్ని కూడా పునరుద్ధరించి మరలా ప్రజలకు నీటిని అందిస్తామని అన్నారు. పాఠశాలలో అదనపు గదులు నిర్మాణం చేపట్టడం జరిగిందని, కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరలో పూర్తి చేసి విద్యార్థులకు ఆటంకాలు లేకుండా చూస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవ్వాతాతలను ఆదుకోవాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని, ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ జస్వంతరావు, కార్పొరేటర్ నాగభూషణం, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, గొల్లపూడి వెంకటేశ్వర్లు, రాపూరి శ్రీనివాసరావు, చక్రవర్తి, రాచగొర్ల వెంకట్రావు, ఎద్దు శశికాంత్, భూషణ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పింఛన్ అందుకున్న లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 అది మంచి ప్రజలకు మంచి చొరవలు, మంచి వాళ్ళ అభ్యున్నతికి తోడ్పడతాయని 3,000 రూపాయల పెన్షన్ నుంచి 4,000 రూపాయల పెన్షన్ చేయడం జరిగినది. అదేవిధంగా ల్యాండ్ టైటిల్ అది కూడా రద్దు చేయడం జరిగినది. మరియు ఎంతో చదువుకున్న టీచర్స్ మన డిఎస్సి కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మెగా డిఎస్సి 16,000 లక్షల పోస్టు కూడా త్వరలో ప్రకటిస్తారు. ఆయన ప్రత్యేకంగా మన సీఎం గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన డివిజన్ తరఫున, అలాగే మన ప్రధాన తరఫున ఈ పెన్షన్ అనేది తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు మొట్టమొదటిగా ఎవరో ఒకరు ముసలి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు అని చెప్పి 35 రూపాయలు ఆ రోజుల్లో మొదటగా ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 75 రూపాయలు చేశారు. ఆ తర్వాత 2004లో 2,000 ఇస్తానని చెప్పేసి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారే తప్పితే ఆ రోజు చేయలేకపోయారు. అప్పుడు కూడా వాళ్ళు 25 రూపాయలు పెంచి వాళ్ళంతగా ఆపేశారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 2,000 చేశారు. 2,000 చేసిన తర్వాత మొన్న ప్రభుత్వంలో ఎవరైతే సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మేము 3,000 ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రామిస్ చేశాడు. 3,000 కూడా ఒకసారి ఇవ్వలేకపోయాడు. ఒకసారి కూడా ఇవ్వకుండా 250 రూపాయలు పెంచుతూ లాస్ట్కి ఎన్నికలు వచ్చే టయానికి దాన్ని 3,000 చేశారు. నేను ఒకటే మీ అందరికి కూడా తెలియజేసేది, ఎప్పుడు కూడా అభివృద్ధి అనేదే తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి. అదేవిధంగా పేదలని అనేక విధాలుగా కూడా వాళ్ళని చూసుకోవడానికి, పేదలని దేని మీద ఇబ్బందులు పడుతుంటున్నారో చూసి దాన్ని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేది కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేసింది మీ కుటుంబంలో మీ పిల్లలు చూడకపోయినా చంద్రబాబు నాయుడు మీ కుటుంబ సభ్యుడి మాదిరి వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఎలాగా మీ పిల్లలు చూడకపోతే ఆయన చూసే విధంగా ఈరోజు మీ అందరికి కూడా మేలు జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ డివిజన్లో కూడా చాలా పనులు మనం చేసిన తప్పితే ఈ రోజుకి ఏ పనులు లేవు.
తప్పకుండా కూడా రైల్వేది ఈ టర్మ్లో రైల్వేది అండర్ పాస్ కూడా మీ కంప్లీట్ పూర్తి చేస్తాం. ఈరోజు ప్రభుత్వం అధికారంలో తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా మన 16వ డివిజన్లో మీ దగ్గరికి ఒక మంచి కార్యక్రమం ద్వారా మీ అందరం కూడా రావటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు అధికారులకు కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.